మారుతి ఆ కారం తీసుకో. అలాగండి. అయ్య బాబోయ్, అయ్యగారు, అయ్య బాబోయ్, అయ్యో, అమ్మగారు, మారుతి. అమ్మ. అయ్యో ఏంటండి? ఇదిగో ఈ నోట్లో పెట్టుకో. అయ్య బాబోయ్, అయ్యో సారీ రా, చూడలేదు. అయ్యో ఏంటండి మీరు? మారుతి అయ్యగారు. అమ్మగారు, మీరు అయ్యగారు ఇంత సంతోషంగా ఉండడం చూసి చాలా రోజులైందండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనసుకి చాలా తృప్తిగా ఉంది అమ్మగారు. స్వచ్ఛమైన మనుషుల మధ్యన కష్టాలు అలా పలకరించిపోతాయి కానీ సంతోషం మాత్రం శాశ్వతంగా ఉంటుంది మారుతి. మీలాంటి వాళ్ళ అభిమానమే మా సంతోషానికి కారణం. అయ్యగారు తొందరగా చేయండి, ఆకలేస్తుంది. అయిపోయింది మారుతి, వంట రెడీ. నువ్వు వెళ్ళి అన్నీ అరేంజ్ చేయి. అలాగేనండి. శకుంతలాదేవి ఫోన్ చేస్తుందేంటి? ఎవరిని ఏం చేస్తానో నాకే తెలీదు. చేశాక నాకు తెలుస్తుంది, అంతా జరిగిపోయాక నీకు తెలుస్తుంది. మళ్ళీ అలాంటిదేమైనా అయి ఉంటుందా? అందరూ ఇంట్లోనే ఉన్నారే, ఎందుకు ఫోన్ చేస్తుంది? హలో, ఏంటి సీత, ఫోన్ తీయడానికి తాత్సారం చేస్తున్నావేంటి? నీ ఫ్యామిలీ మెంబర్స్ ని నేనేమైనా చేసుంటానేమోనని కంగారులో నీ గుండె కొద్దిసేపు పరుగులు పెట్టించిందా? అదేంటో సీత, చంటి పిల్లల్ని గిల్లి వాళ్ళు ఏడుస్తుంటే తల్లిదండ్రులు సంబరపడ్డట్టు నిన్ను గిల్లి నువ్వు టెన్షన్ పడుతుంటే నా మనసు సంతోషంతో ఊరకలు పెడుతోంది. అలా ఉరికి ఉరికి అలిసి బొక్కబోర్ల పడతావేమో, జాగ్రత్త. నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు కూడా జోకులు వేస్తావు సీత. ఫోన్ ఎందుకు చేసావో అది చెప్పు ముందు. చెప్పాను కదా, నిన్ను టెన్షన్ పెట్టి నేను ముచ్చట పడతాను అని. సీత, ఎవరో చేసిన తప్పుకి రామరాజుని పెళ్లి చేసుకుని నువ్వెందుకు తిప్పలు పడతావు? నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. మీ తొత్తులకు చెప్పు, వాళ్ళు వింటారు. దానివల్ల నాకొచ్చే ప్రయోజనం ఏంటి సీత? మీ ఫ్యామిలీ అందరికీ నా వల్ల ఎలాంటి నష్టం కలగకుండా, ఎటువంటి హాని ఎదురు కాకుండా ఒక ఉపాయం ఉంది. సీత, నీకు తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎలా అయితే ఆస్తి పేపర్లు నాకిచ్చి నా కాళ్ళు పట్టుకున్నావో, అలాగే అందరి ముందు
నీ భర్త రామరాజు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఊరందరి ముందు నన్ను తల్లిలా అంగీకరించమను. ఇంకే ఎప్పటికీ మీ జోలికి నేను రాను అని నేను మాటిస్తున్నాను. ఒకసారి మాటిచ్చి ఆస్తంతా తీసుకుని మోసం చేశాక కూడా మళ్ళీ మాటిస్తున్నానని ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు కోరుకునేది కుదరదు, నీ ఆశ నెరవేరదు అని పదే పదే నీకు చెప్పినా బుర్ర మందగించి సరిగ్గా తలకెక్కడం లేదేమో. ఇప్పుడైనా బుర్రకి పదును పెట్టి నేను చెప్పిన దానికి ఫిక్స్ అవ్వు. అది కుదరదు. సరే, నీ ఇష్టం. అయితే నేను పెట్టే టార్చర్కి నువ్వు సిద్ధం అంటే ఇక నేను చేసేదే ఉంది. గుడ్ నైట్ సీత. ఛ! సిల్లే, ఏం ఫోన్ చేస్తున్నావు సిల్లే? ఎవరు ఫోన్ చేసిర్రు? ఇంకెవరు? ఆ శకుంతలాదేవి. ఇట్లయితే లాభం లేదు సిల్లే. మన దిక్కెలు చూడకుండా ఒక్కసారి ఏకదం దమ్కి ఇస్తే గాని సక్కంగా రాదా శాకుంతలక్కయ్య. అస్మంటిదేదని ఆలోచించలే, అస్మంటిది ఆలోచించు. అవునన్నయ్య, ఖచ్చితంగా మన జోలికి రావాలంటే భయపడే గట్టి దెబ్బొకటి కొట్టాలి. ఎంతసేపు మనల్ని మనం కాపాడుకోవటానికి డిఫెన్స్లోనే ఉంటున్నాం. ఒక్కసారి అఫెన్స్లోకి వెళ్తే గాని నువ్వన్నట్టు ఆవిడ గారికి దిమ్మ తిరగదు. మస్తు చెప్పిన సిల్లే. అన్నయ్య, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు సిల్లే. అబ్బో జబర్దస్త్ ఆలోచన సిల్లే నువ్వు. ఏంటి రౌడీదానా, ఏం చేస్తున్నావు? ఇది మా అమ్మ చీర బావా. మన పెళ్లికి దీన్ని కట్టుకోనికి డిజైనింగ్ చేసుకుంటున్నా. దీన్ని కట్టుకుంటే మా అమ్మ నా పక్కనే ఉన్నట్టుంటది. మేమంతా ఉన్నా కూడా మీ అమ్మ నీ పక్కన లేకపోవడం నీకు తీరని లోటే చిట్టి. కనీసం ఇలాగైనా నీ సంతోషం తీరని. నా చీరొక్కటే కాదు నాని బావా, మన పెళ్లికి నీకు కూడా ఒక అంగి కొన్నాను. అవునా? ఉండు బావ, తెస్తాను. ఆ, ఇగో నీ సొక్క. చాలా బాగుంది చిట్టి. అయినా మన పెళ్లికి వీటితోటి సరిపెడతావా ఏంటి? చాలా షాపింగ్ చేయాలి, నగలు కొనాలి. మీ భ్రమలు తొలగించుకోండి నాని. ప్రేమేంటోదినా? కాకపోతే ఏంటి నాని, మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లేదు. మనం ఉన్న పరిస్థితుల్లో మీ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా? ఆ శకుంతల సవ్యంగా జరగనిస్తుందనుకుంటున్నారా? ఆమె జరగనిచ్చుడేంది? లగ్గానికి అడ్డం వస్తే ఊరుకుంటానా ఏంది? కోసి కారం పెడతాను. నువ్వనుకున్నంత తేలిక కాదు చిట్టి. ఆ శకుంతల మన ఆస్తులన్నీ తీసుకున్నాక మన బతుకే భారంగా మారింది. అలాంటిది మీ పెళ్లి అంటే ఇప్పట్లో అయ్యే పనేనా? మీ మంచి కోసమే చెప్తున్నాం. మా మాట విని మీ ఇద్దరూ ఎటైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోండి. కొన్నాళ్ళు ఏదో పని చేసుకుంటూ అక్కడే కాపురం చేసుకోండి.
ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడ్డాక మళ్ళీ తిరిగి రావచ్చు. లేదొదిన, మా పెళ్లి లేట్ అయినా పర్లేదు కానీ అది పెద్దొదిన పెద్దన్నయ్య చేతుల మీదుగా జరగాలి. ఈ సమయంలో మా స్వార్థం మేము చూసుకోలేం. మేము కూడా నీకు వదనలమే నాని. నీ మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. అందుకే మేము చెప్తున్నామే తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదు. చిట్టి, నువ్వైనా నానికి అర్థమయ్యేలా చెప్పు. నా ముచ్చట కూడా అదే అక్క. అక్క బావలనైతే అసలు వదిలే ముచ్చటే లేదు. ఒకసారి ఆలోచించుకో చిట్టి. వెళ్దాం పద దాక్షాయిని. తప్పుగా అనుకోవద్దు చిట్టి. పెద్దొదిన అన్నయ్యల్ని కాదు అని మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏ ఊరుకున్నాని బావా, నాకెరకనే కదా. చాలే. చాలా అంటే చాలా బాగా చేసిందిరా. అదే చాలు చాలు. భలే చేసావే. సాధారణంగా తినేటప్పుడు శ్రేయోభిలాషులు ఫోన్ చేసి పలకరిస్తారు అంటారు. కానీ విచిత్రం, శత్రువు ఫోన్ చేసిందేమిటో. ఒకరికి చేసే మంచి మరొకరికి చెడవ్వచ్చు. ఒకరికి చేసే చెడు మరొకరికి మంచి అవ్వచ్చు. ఎవరికి ఎవరు శత్రువులో ఎవరు శ్రేయోభిలాషలో ఎవరికి తెలుసు? పుట్టిన వాళ్ళు గిట్టగా తప్పదు, గిట్టిన వాళ్ళు పుట్టక తప్పదు. సడన్ గా ఈ వేదాంతం ఏంటి సీత? గీతోపదేశం చేస్తున్నావేంటి? ప్రతి మనిషి తత్వం తెలుసుకోవాలి, జీవిత సత్యం తెలుసుకోవాలి. అందుకే చెప్పాను. అచ్చరే, అదంతా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి నాకెందుకు చెప్తున్నట్టు? కొద్దిసేపట్లో మీ జీవితంలో జరగబోయే సత్యాన్ని మీరు తెలుసుకోబోతున్నారని చెప్తున్నాను. అంటే మీరు తింటున్న బిర్యానీలో సీత, నేను బిర్యానీ తింటున్నట్టు నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసినప్పుడు నేను కంగారు పడ్డానని నువ్వు కనిపెట్టావు కదా, అలాగే ఇది కూడా గ్రహించాను. సోదాపి నిజం చెప్పు. అది మీ ఇంట్లో చేసిన బిర్యానీ కాదు, అందుకే నాకు తెలుసు. ఏంటి? అర్థం కాక అడిగారా, షాక్ అయ్యి అడిగారా? ఎలా అడిగినా నీకెలా తెలుసో అది చెప్పు. ఆ బిర్యానీని పంపింది నేనే కాబట్టి నాకు తెలుసు. ఈ బిర్యానీ నువ్వు చేయలేదా? లేదమ్మ గారు,
మనోళ్ళు పార్సిల్ తెచ్చిచ్చారు. మీరు తెప్పించారేమో అని నేను అనుకున్నాను. ఆ విషయం నన్ను అడగాలి కదా నువ్వు. సీత, నాకు నాకు ఈ బిర్యానీ ఎందుకు పంపావు? ఆ, మీరు రాకేష్కి ఎందుకు పంపించారో నేను కూడా అందుకే పంపించాను. అందులో విషం కలిపాను. సీత! ఏయ్ తగ్గో. ఎక్కువగా అరిస్తే బ్లడ్ లో ప్రెషర్ ఎక్కువయ్యి పాయిజన్ ఎక్కే స్పీడు పెరిగిపోతుంది. మీరు చెప్పాకే నాకు ఈ తిప్పలు ఎందుకన్న ఆలోచన వచ్చింది. అందుకే మిమ్మల్ని పైకి పంపించే ప్లాన్ వేసేశాను. మీ పగేమైనా ఉంటే నెక్స్ట్ జన్మలో మనం చూసుకుందాం. హ్యాపీ జర్నీ శకుంతలాదేవి గారు. సీత! ఏ సీత! నువ్వు సూపర్ సెల్లే. రేయ్, ఏంట్రా ఈ పార్సల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తెలీదు మేడం, ఎవరు వచ్చి మీకు ఆర్డర్ వచ్చిందని చెప్పారు. అఘోరించారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఇస్తే తీసేసుకోవడమేనా? సీత ఇందులో విషం కలిపిందంట్రా. వెళ్ళండ్రా, వెళ్ళి డాక్టర్ని పిలవండి. మేడం రండి రండి. సీత! తొందరగా చెక్ చేయండి డాక్టర్. అయ్యో, నేను ఫుడ్ తిని ఇప్పటికే చాలా టైం అయింది. వెంటనే ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి. ఇంజెక్షన్. వెయిట్ మేడం. అయ్యో డాక్టర్, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. మీ హ్యాండ్ ఇవ్వండి. డాక్టర్, తొందరగా ఏదో చెయ్యండి డాక్టర్. ఇంజెక్షన్ చేయండి. మేడం, మీ బాడీలోకి పాయిజన్ ఎక్కిన లక్షణాలు ఎక్కడా కనిపించట్లేదు మేడం. ఎవరా డాక్టర్ని తీసుకొచ్చింది? అయినా మీకెవరయ్యా డిగ్రీ ఇచ్చింది? అరే, ఫుడ్ లో విషయం కలిపింది అంటుంటే ఏమీ లేదంటానండి. మేడం, మీకు నీరసంగా గాని, తల తిరుగుతున్నట్టుగా గాని, కళ్ళు బరువెక్కుతున్నట్టుగా గాని మీకేమైనా అనిపిస్తుందా? అదేం లేదు. అయినా సరే. అదే మేడం నేను చెప్పేది. ఎలాంటి విషయమూ మీ బాడీలోకి ఎక్కలేదు. అలాంటిది ఏమైనా ఉంటే నేను చెప్పిన సిమ్టమ్స్ ఈపాటికే కనిపించేవి. అయినా మీ తృప్తి కోసం ఓ ఇంజెక్షన్ ఇస్తాను. అది ముందు ఇంజెక్షన్ ఇచ్చేయండి. తొందరగా. డాక్టర్, నాకు మేడం, మీకే ప్రాబ్లం లేదు మేడం. మీరేం టెన్షన్ పడకండి. నేను వెళ్ళొస్తాను మేడం. ఇదేంట్రా, ఆ సీత ఏమో విషయం కలిపాను అని చెప్పింది. ఈ డాక్టర్ ఏమో ఏమీ లేదంటాడేంటి? సెల్లే, ఇంకోసారి.
నాటకాలు ఆడుతున్నావా సీత? లేదు, ఆట ఆడుకుంటున్నాను. అయినా ఈ నాటకాన్ని మొదలుపెట్టిందెవరు? మీరు కాదా? బాగా భయపడ్డారా శకుంతలాదేవి గారు? మీకు మాత్రమే కాదు, టెన్షన్ పెట్టడం మాకు తెలుసని మీకు తెలియజేయడానికే విషయం కలిపినట్టు అబద్ధం చెప్పాను. తప్పు చేస్తున్నావు సీత.